హైదరాబాద్ టూరిజంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని హంగులతో పర్యాటకులను ఆకట్టుకునేలా సర్కార్ కసరత్తు చేస్తుంది. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూరా స్కై వాక్వే, వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ ని నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ పర్యాటక స్థలాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కార్ ప్రణాళికలు తీసుకుంది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ నుంచి తెలంగాణ అమరుల జ్యోతి నెక్లెస్ రోడ్డు మీదుగా సంజీవయ్య పార్క్ వరకు వల్లి ఆకారంలో స్కై వాక్వే డిజైన్ చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ టూరిజం హబ్ గా రూపొందించనున్నారు. అంతర్జాతీయ స్థాయి డిజైన్లు తయారు చేయించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఫుడ్ కోర్టులు, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. దేశ విదేశాల్లోని బుద్ధిస్టులను ఆకట్టుకునేలా బుద్ధవనంలో ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియం నెలకొల్పే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త టూరిజం పాలసీలో భాగంగా తెలంగాణలో చారిత్రకంగా పేరొందిన ఫణిగిరి, నేలకొండపల్లి, నాగార్జునసాగర్ బౌద్ధ క్షేత్రాలతో పాటు హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహాన్ని ఒకే టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో భాగంగా బుద్ధవనం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డిపిఆర్ను పంపించింది. 25 కోట్ల అంచనాలతో బుద్ధవనంలో బుద్ధిస్ట్ డిజిటల్ మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్, డిజిటల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించింది. వీటితో పాటు తాజాగా ఇంటర్నేషనల్ బుద్ధ మ్యూజియాన్ని ఈ ప్రణాళికలో పొందుపర్చింది. హైదరాబాద్ టూరిజానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న గోల్కొండ కోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ ఇరుకయ్యాయని, వాటిని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రోడ్ల పక్కన ఆక్రమణలను తొలగించి అక్కడున్న ఇండ్లు, దుకాణదారులకు మరో చోట పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ అంటేనే హైదరాబాద్ అంటేనే తెలంగాణ అనేటంతగా అన్ని రంగాల్లో ప్రాచుర్యం పొందిన నగరం. దేశ, విదేశీ పర్యాటకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఈ నగరాన్ని టూరిస్టు హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, అమరవీరుల స్తూపంతో పాటు అనేక ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలను కలుపుతూ టూరిస్టు సర్క్యూట్ ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో నగరంలో మరిన్ని టూరిస్టు ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది.